సంక్రాంతి వచ్చిందంటే చాలు పల్లెసీమలన్నీ కొత్త కళను సంతరించుకుంటున్నాయి. కనుమరుగవుతున్న మన సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు పరిచయం చేస్తూ నెల్లూరు జిల్లా రాపూరు మండలం ఆకలి వలసలో పేర్నాటి న్యాచురల్ ఫార్మ్స్లో సంక్రాంతి సంబరాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ప్రకృతి ఒడిలో పచ్చని పొలాల మధ్య జరుగుతున్న ఈ వేడుకల్లో నగరవాసులు సైతం ఉత్సాహంగా పాల్గొని పల్లెటూరు పండుగ రుచిని ఆస్వాదిస్తున్నారు. గంగిరెద్దుల ఆటలు, హరిదాసుల కీర్తనలు, సాంప్రదాయ వంటకాలతో ఆ ప్రాంతమంతా సందడిగా మారింది. అక్కడ జరుగుతున్న మరిన్ని విశేషాలను మా ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు. మనం పేర్నాటి న్యాచురల్స్ ఫార్మింగ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే సంక్రాంతి సంబరాలు అత్యంత వైభవంగా ఎంతోమంది ప్రజలతో కూడా ఇక పేర్నాటి న్యాచురల్స్ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహిస్తున్నారు. ఎలాంటి కార్యక్రమాలు ఉన్నాయి అనే విషయాలను కూడా మనం తెలుసుకుందాం. పేర్నాటి న్యాచురల్స్ హోమ్ దగ్గరగా వచ్చేసాము. ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక పల్లెటూరు వాతావరణాన్ని తలపించేటట్టు కూడా అన్ని కూడా భారీ సిట్టింగ్లతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది చూసుకున్నట్లయితే ప్రస్తుతం మనకి అక్కడ చూసుకున్నట్లయితే ఆ కొండలో నుంచి కూడా మనకి పాలు వస్తున్నట్టు కూడా ఇక్కడ చిత్రీకరించడం జరిగింది. చూడొచ్చు, పూర్తిగా కూడా మనకి ఒక కొండలో నుంచి ఒక పాలు అంటే ఒక గ్రామీణ వాతావరణాన్ని సంక్రాంతి పండుగ ఏ విధంగా జరుపుకుంటారో కూడా అన్ని కూడా మనకి ఒక కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తూ ఉన్నారు. ఇదే విధంగా చూసుకున్నట్టు మనకి గంగిరెద్దులు కానీ అదేవిధంగా సన్నాయిలు వాయించేవారు కూడా మనకి ఆ సెట్టింగుల ద్వారా చూసేవారికి మనం ఇక్కడ ఉన్నామా లేదా ఒక గ్రామీణ ప్రాంతంలో ఉన్నామా అన్నట్టుగా కూడా మనకి పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ చూసుకుంటే గంటలు అంతా గుడికి వెళ్ళేటప్పుడు కూడా మనకి గంటలు ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ పరిస్థితి చూపించారు. ఒక విలేజ్లో కూడా ఒక తలుపు ఏ విధంగా ఉంటుంది పాతకాలంలో అనేది కూడా మనకి ఇక్కడ చూపిస్తున్నారు. పేర్నాటి న్యాచురల్స్ ఆధ్వర్యంలో ఈ యొక్క ఒక నిజంగానే ఒక పల్లెటూరుకు వచ్చేసామా అనే విధంగా కూడా మనకి కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు పూలు కూడా వచ్చేటప్పుడు ఒక పల్లెటూరు మనం చూసుకున్నట్లయితే ముగ్గులు పూలు కూడా ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉంటాయి. అదేవిధంగా కూడా ఇక్కడ పూలు అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మనతో పాటు పేర్నాటి న్యాచురల్స్ అధినేత శ్యాంప్రసాద్ రెడ్డి ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి సార్?
మొట్టమొదటిగా ఛానల్ నైన్ ప్రేక్షకులకి, అదేవిధంగా 2 రాష్ట్రాల తెలుగు ప్రేక్షకులకి, భారతదేశంలో ఉన్న తెలుగు ప్రేక్షకులకి అందరికి కూడా కనుమ మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఏదైతే రాపూర్ మండలం ఆకిలవలస, గుండవల్ గ్రామాలకు సంబంధించి మా పేర్నాటి నేచర్ విలేజ్ అనే వ్యవసాయ క్షేత్రంలో కనుమ పండుగను, అదేవిధంగా మనం పశువుల పండుగ అని అంటాం, ఈరోజు గోపూజతో గణపతి పూజతో స్టార్ట్ అయిన ఈ కార్యక్రమాలన్నీ కూడా గంగిరెద్దులు కావచ్చు, హరిదాసులు కావచ్చు, అదేవిధంగా కోలాటాలతో బంధుమిత్రులు అందరం కలిసి ఈరోజు ఈ పండుగని ఇక్కడ చేసుకుందాం. ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా, అదేవిధంగా పత్రికా సోదరులకి, మీడియా సోదరులకి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమం గణపతి పూజతో మొదలై తిరిగి సాయంత్రం బంధుమిత్రులు అందరం కలిసి ఒక చిన్న గెట్ టుగెదర్తో పూర్తి అవుతుందని చెప్పి మీకు తెలియజేసుకుంటూ, ఈరోజు గణపతి పూజ, అదేవిధంగా కృష్ణుడికి గోపూజ అయింది. ఇప్పుడు గంగిరెద్దులు, హరిదాసులు, అదేవిధంగా కోలాటాలు మొదలవబోతున్నాయి. వీటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో అందరం కలిసి జరుపుకునే పండుగ. ఈ వ్యవసాయ క్షేత్రంలో ఎవరైతే చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు వచ్చి మాకు రోజువారీ పనులకి వస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు భోజన వసతి కల్పించాం. అదేవిధంగా దీన్ని దాదాపుగా మేము 2012-13 నుంచి పూర్తి స్థాయిలో జరుపుకుంటూ ఈరోజు సుమారుగా 13 సంవత్సరాలు పూర్తి చేసుకుని 14 సంవత్సరంలోకి అడుగెడుతున్నాం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా ఇంకొంచెం పెద్ద ఎత్తున అందరం కలిసి ఈ పండుగని సెలబ్రేట్ చేసుకునే దానికి ఈ వ్యవసాయ క్షేత్రాన్ని అయితే మేము ఎంచుకోవడం జరిగింది. పూర్తి స్థాయిలో ఇక్కడనే అన్ని కార్యక్రమాలు కూడా జరుపుకుంటాం. పూర్తిగా ఈ వ్యవసాయ క్షేత్రం గో ఆధారిత వ్యవసాయంతో చేయబడుతుంది. అదేవిధంగా మా సొంత గ్రామమైన అల్లంపాడు గ్రామంలో కూడా దాదాపుగా 200 ఎకరాల్లో వరి, వేరుశనగ, అదేవిధంగా కొన్ని అంతర్ పంటలుగా పండిస్తూ ఉన్నాం కాబట్టి, సో అక్కడ కొన్ని గోవులు ఉన్నాయి, అక్కడ పూజా కార్యక్రమం, కానీ ఇక్కడ గోశాల ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో ఈ వ్యవసాయ క్షేత్రంలో జరుపుకుంటామని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ, మరొకసారి 2 రాష్ట్రాల అదేవిధంగా భారతదేశ, ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళకి అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు, అదేవిధంగా కనుమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మేడం, ఎలా అనిపిస్తుంది మేడం ఎంతమంది జనాల మధ్య మీరు సంక్రాంతి జరుపుకోవడం? చాలా సంతోషంగా ఉందండి. సంక్రాంతి అనేది హార్వెస్ట్కి సంబంధించిన పండుగ. సో మేము ప్రతి సంవత్సరం దీన్ని చాలా బాగా జరుపుకుంటాము. మా గోవులన్నీ ఈ వ్యవసాయ క్షేత్రంలో ఉన్నాయి కాబట్టి ఇక్కడ కనుమ సెలబ్రేషన్ చేసుకుంటాము. మొత్తంగా చూసుకున్నట్లయితే సంక్రాంతి సంబరాలు కూడా ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తారని చెప్పేసి అధినేత వివరించడం జరిగింది. ఇది ప్రస్తుత పరిస్థితి. కెమెరామెన్ జోషితో ప్రియం, రాపూర్ నుంచి.